మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. అవును కదా, ఈ రోజుల్లో బంధువులు విడిచిపెడితే ఒక రకం, స్నేహితులు విడిచిపెట్టిన ఒక రకం, ఇరుగు పొరుగు వాళ్ళు, చాలా దగ్గరైన వాళ్ళు కూడా విడిచిపెట్టిన ఒక రకం. కానీ మన కన్న తల్లిదండ్రులే మనల్ని విడిచిపడిపోతున్నారు. ఎంతో దుఃఖకరం, ఎంతో కన్నీరు. దేవుని బిడ్డ, నీవు కూడా అటువంటి పరిస్థితులలో ఉంటున్నావేమో. నిన్ను కన్నవారే దూరం పెడుతున్నారేమో. నువ్వేం చేసినా తప్పని అంటున్నారేమో. నిన్ను పట్టించుకోకుండా ఉంటున్నారేమో. నువ్వేం బాధపడద్దు. కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవాడైన, నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవుడు, నీ ప్రేమామయుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను చేరదీసేవాడే ఉంటున్నాడు. ఆయన నిన్ను తన హక్కున చేర్చుకునేవాడే ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన కోసము తన అరచేతులు చాపి ఎల్లప్పుడూ కూడా, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గర నీకు ఆదరణ, నా దగ్గర నీకు సంతోషం ఎల్లప్పుడూ దొరుకుతుంది, నా దగ్గరికి రా అని పిలుస్తూనే ఉంటాడు. మనమే పట్టించుకోం. దేవుని బిడ్డ, ఆదరణీయక ఉంటున్నావేమో. అందరూ చీదరిస్తున్నారేమో. ఎవరు కూడా నిన్ను ఆదుకోవడం లేదేమో. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నిన్ను పలకరిస్తాడు. దేవుడు నిన్ను దగ్గరికి తీసుకొని నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన హక్కును చేరాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, ఆయన ఆదరణను నీవు అనుభవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలైనా. ఎంతోమంది కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి నన్ను పట్టించుకునే వారుగా ఉంటున్నారు నాయన. అనేక మంది బిడ్డలు ప్రభా ఎటు తోచని స్థితిలో బ్రతుకుతున్నారయ్యా. అటువంటి వారిని ఆదరించండి నాన్న. అటువంటి వారిని చేరదీస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ఆ బిడ్డలకు ధైర్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.